నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి బైపోలర్ డిజార్డర్. సో ఈ బైపోలర్ డిజార్డర్ అంటే ఏంటి, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది వస్తుంది అనేది మనకు వివరించడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బైపోలర్ డిజార్డర్, అసలు బైపోలర్ డిజార్డర్ అంటే ఏంటి సార్? బైపోలార్ డిసార్డర్ అంటే పేరులోనే ఉంది, 2 పోల్స్ అని. అంటే మామూలుగా మన యొక్క మూడ్, మనము నార్మల్గా కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటాము, ఒక్కోసారి కొంచెం సాడ్గా ఉంటాము. డిప్రెషన్ గురించి మనం మాట్లాడుకున్నాము ఇంతకుముందు. డిప్రెషన్ అంటే వాళ్ళకి ఎక్కువగా లో మూడ్లో ఉంటారు, విచారంగా ఉంటారు ఎక్కువగా. అదే బైపోలార్ డిసార్డర్లో వాళ్ళు కొన్నాళ్ళు హైగా ఉండటము, కొన్నాళ్ళు లోగా ఉండటము, కొన్నాళ్ళు మధ్యలో ఉండటము, ఇలా మూడ్ పైకి అప్ అండ్ డౌన్ తేడాలు వస్తూ ఉంటాయి. సో ఈ మూడ్ అప్ ఉన్నప్పుడు దాన్ని మనం మేనియా అంటాం. మేనియా అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటాడు, చాలా సంతోషంగా ఉంటాడు. నువ్వు ఎంత హ్యాపీ అంటే 200%, 1000% అంటాడు. తర్వాత బట్టలు కూడా చాలా ఫ్లాషీగా బట్టలు వేసుకోవటము, పాటలు పాడటము, రాత్రంతా నిద్ర లేకుండా ఉండటము, గంతులు వేయటము, పాటలు పాడటము, ఈ విధంగా తను చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు భరించలేరు, పక్క వాళ్ళు ఎవరు భరించలేరు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఇది కూడా గ్రాండియోసిటీ, నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. నేను చాలా గొప్పవాడిని అని చెప్పి పోలీస్ స్టేషన్లో పోయి ఎస్ఐలను కూడా నువ్వెంతరా అని ఎస్ఐలని మీది మాట్లాడి దెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎస్ఐకి తెలియదు వీడికి ఇలా మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పి. సో వీడికి ఏంటి ఇంత పొగరా అనుకుంటాడు, చూస్తే మిగతా అన్నీ నార్మల్గానే ఉంటాడు. సో ఆ విధంగా మేనియా ఫేజ్లో ఉంటాడు. ఈ మేనియా ఫేజ్ 3 నెలలు, 4 నెలలు, 2 నెలల తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు మామూలుగా ఉండి మళ్ళీ వాళ్ళు డిప్రెషన్ ఫేజ్లోకి పోతారు. ఆ ఫేజ్ లోపల మామూలుగా డిప్రెషన్ లాగా విచారంగా ఉండటము, పనికి సరిగా పోలేకపోవటం. తర్వాత ఒక్కొక్కసారి డిప్రెషన్, బైపోలార్లో వచ్చేటువంటి డిప్రెషన్ చాలా సివియర్గా ఉంటుంది. అసలు ఏ పని చేయలేకపోవటం, చాలా జీవితం అంతా వ్యర్థమని ఆలోచించుకోవటము. వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చాలా కామన్. బైపోలార్ డిప్రెషన్ లోపల సూసైడ్ చాలా కామన్. మనం అప్పుడప్పుడు టీవీలో చూసాం, కొంతమంది సెలబ్రిటీస్ కూడా సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు ఈ రిపీటెడ్గా ఈ ఫేజ్ పోయిన తర్వాత ఇంకా మాకు ఇంకా ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఫైనల్ అటెంప్ట్ ఇంకా సూసైడ్ బెటర్ అని అంత డిస్పరేట్గా చేసేటువంటి జబ్బు ఇది. అంటే అందరిలో అట్లా వస్తుందని కాదు, కొంతమందిలో మళ్ళీ అగైన్ మైల్డ్గా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం హై అయ్యి కొంచెం లో అయి ఉండొచ్చు. కొంతమందిలో చాలా సివియర్గా రావచ్చు. ఏ మానసిక వ్యాధి అయినా డిసీజ్ పేరు చెప్పగానే మనము ఇంకా అనుకోకూడదు. అదే బైపోలార్ కొందరిలో మామూలుగా పనిచేసుకునే వాళ్ళల్లో ఉండొచ్చు, అదే బైపోలార్ కొంతమంది సూసైడ్ వరకు పోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా చాలా మందికి మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటాయి. ఈవెన్ అమ్మాయిల్లో కూడా ఒక నెలసరి ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దాన్ని కూడా అలా కన్సిడర్ చేయొచ్చు అంటారా బైపోలార్ డిసార్డర్ కింద? అంటే ఇప్పుడు నెల పీరియడ్లో వచ్చినప్పుడు కొంచెం డిస్ఫోరిక్ ఉండటము, దాన్ని బైపోలార్ కింద లెక్క చేయలేము. కానీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా చాలామంది యంగ్స్టర్స్ లోపల, తర్వాత వీళ్ళ లోపల ఈ మూడ్ స్వింగ్స్ మైల్డ్ ఫామ్లో ఉంటాయి. అంటే మీరు ఇందాక పాడుతూ గెంతుతూ అవసరం లేదు. కొంచెం ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటారు, తర్వాత ఒక 4 రోజులు చాలా లోగా డల్గా ఉంటారు. సో పక్క వాళ్ళు అంటారు కొంచెం ఇతను మూడ్ స్వింగ్స్ అని చెప్పి పక్క వాళ్ళు చెప్తారు. సో అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు సొంతంగా సఫర్ అవటమే కాకుండా, ఎందుకంటే ఇంటర్పర్సనల్ వేరే వాళ్ళతో సంబంధాలు వీళ్ళ కష్టంగా ఉంటాయి. వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు. ఈరోజు మాట్లాడితే నవ్వుకుంటూ తీసుకుంటుంది, నెక్స్ట్ డే సేమ్ మాటకు రివర్స్ అవుతారు. సో పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. వర్క్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి మ్యారేజ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఒక మైల్డ్ ఫామ్ ఆఫ్ బైపోలార్ అని చెప్పొచ్చు మనం. సో అందుకని అలాంటి వాళ్ళకు కూడా మెడికేషన్ ట్రై చేయడం వల్ల లాభం ఉంటుంది. సపోజ్ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు లోయర్ డోసెస్ లోపల బైపోలార్లో వాడే మందులే వాడితే వాళ్ళకు కూడా లాభం ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, చాలామంది మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. దాన్ని అంటే అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ మూడ్ స్వింగ్స్ అనేది కామన్. అలాంటిదే ఇప్పుడు బైపోలార్ డిసార్డర్లో కూడా సేమ్ లక్షణాలు ఉన్నాయి. సో దీన్ని కూడా అలా కన్సిడర్ చేయాలి. ఒక విధమైన బైపోలార్ లాగా మనము భావించవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మేము చెప్పినట్లు బైపోలార్ అంటే వచ్చేటువంటి మేనియా అనేది చాలా క్లియర్గా ఉండాలి. అంటే వాళ్ళు చాలా ఓవర్ యాక్టివిటీ ఎక్కువ లెవెల్లో ఉండటము,
కొంచెంగా ఉంటే అనము. ఇట్లాంటి వాళ్ళని మేము ఓకే ఇది బైపోలార్ కాదు కానీ బైపోలార్కి సంబంధించిన మూడ్ స్వింగ్స్, సో వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకు మనము డ్రగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏ ఏజ్ గ్రూప్స్ మధ్యలో? బైపోలార్ కూడా సామాన్యంగా సేమ్ 18-20 ఇయర్స్లోనే ఎక్కువగా స్టార్ట్ అవుతుంది స్కిజోఫ్రెనియా లాగానే. సో ఎప్పుడైనా రావచ్చు కానీ ఎక్కువగా యువకుల్లోనే వస్తుంది. అవునా? అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా, అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందంటారా? అంటే జనరల్గా ఇది మూడ్ స్వింగ్స్కు దగ్గరగా ఉన్నట్టే ఉంది. సో ఈ బైపోలర్ డిజార్డర్ అనేది అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా, అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందా? ఎక్కువగా అబ్బాయిలనే చూస్తాం కానీ పెద్ద మేజర్ డిఫరెన్స్ అంటూ ఏమి లేదండి. ఇట్లా ఏమి లేదు. ఎక్కువగా బాయ్స్లో ఎక్కువగా చూస్తాం. అండ్ దీనికి అంటే మెడికేషన్ ఎలా ఉంటుంది, ట్రీట్మెంట్? మెడికేషన్స్ వీటికి 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి మనము స్కిజోఫ్రెనియాలో వాడేటువంటి యాంటీసైకాటిక్స్ మెడిసిన్స్ వాడతాము. అది కాకుండా ఇప్పుడు మనం ఎపిలెప్సీలో వాడేటువంటి మెడిసిన్స్ ఉంటాయి, వాటిని కూడా వాడతాం. ఇది మూడు అప్ అండ్ డౌన్ కాకుండా ఉండేందుకు లిథియం అనేటువంటి ఇంకో మెడిసిన్ వాడతాము. ఏదైనా కానీ ఇది స్పెషలిస్ట్ ప్రిస్క్రైబ్ చేయాల్సినటువంటి ఇవన్నీ. దీనికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇది బైపోలార్ డిజార్డర్ అని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత, డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత, ఇది బైపోలార్ డిజార్డర్ అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉంటుంది? ముఖ్యమైన ప్రశ్న అండి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి బైపోలార్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళని ఒకటి మెడికేషన్ రెగ్యులర్గా వేసుకునేట్టు చూడాలి. రెండవది వాళ్ళకు మళ్ళీ మెడికేషన్ వల్ల ఈ యొక్క రిలాప్సెస్ మళ్ళీ రావటం అనేటువంటిది తగ్గే అవకాశాలు ఉంటాయి. వచ్చినా కానీ అంత సివియర్గా రాదు. మీరు మెడికేషన్ మీద ఉన్నా కానీ ఒక్కొక్కసారి మళ్ళీ రావచ్చు. అయితే వీళ్ళు ముందే గుర్తించాలి. అంటే వాళ్ళకి తెలుసు పోయినసారి వచ్చినప్పుడు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, నిద్ర సరిగ్గా లేకపోవటం అట్లా ఉంటుంది కదా. సో అలాంటి లక్షణాలు కనపడగానే వెంటనే వాళ్ళు మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. యూజువల్గా మళ్ళీ మెడిసిన్స్ని అడ్జస్ట్ చేయటము, దానివల్ల సివియర్గా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా బైపోలార్ డిజార్డర్ అనేది ఎంత డేంజరస్. అంటే దీనివల్ల కొన్ని కుటుంబాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ఇందులో ముఖ్యంగా మ్యాటర్ చేసేది. ఈ మూడ్ స్వింగ్స్ సంబంధించి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే ఇది బైపోలార్ డిజార్డర్ కింద కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ కేశవరావు అంటున్నారు. సో ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.